నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రచయిత, రిటైర్డ్ ప్రొఫెసర్ లలితానంద్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాము. మీకు మీ మన ప్రేక్షకులకి, జిజ్ఞాస గల ప్రేక్షకులకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. భారతదేశంలో ఉన్న పరిస్థితి అండి ప్రస్తుతం, అంటే అందులోనూ మన దక్షిణ భారతదేశం విషయానికి వస్తే, పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటేనండి, దాదాపుగా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, అంటే చిన్న చిన్న బిజినెస్లు అని అంటారు కదా, మనకి రోడ్ సైడ్ బిజినెసెస్ అని చెప్పి, అది ఆహారానికి సంబంధించే కావచ్చు, లేకపోతే పెద్ద రెస్టారెంట్స్లో కానీ, వీటిలో ఎక్కువగా ఉత్తర భారతదేశం వాళ్ళే పనికి రావటం, ఇక్కడ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అంటే రాను రాను మరి ఆ ప్రభావం మనపైన ఎలా పడబోతోంది? ఎక్కువగా అందరూ ఉత్తర భారతదేశం లేకపోతే నార్త్ ఈస్ట్ వీళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు సార్. ఎందుకు ఈ విధంగా వాళ్ళు ఇక్కడే పనికి వస్తున్నారు? అంటే అక్కడ పని లేకనా, లేకపోతే ఇక్కడ అంత పని ఉండేటువంటి ఫెసిలిటీస్ కానీ అటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయా అని అంటే ఏం చెప్తారు? ఈ వలస రావడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఉత్తర దేశం నుంచే కాకుండా ఆంధ్ర తీసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇది దక్షిణాంధ్ర జిల్లాలకు కూడా ఈ వ్యవసాయ పనులు ఉన్నప్పుడు వస్తూ ఉంటారు కార్మికులు. ఆ పనులు కాగానే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వీటికి ఎక్కడైనా వలసపోవడం అనేది ముఖ్య కారణం ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ కాలంలో అయినా కూడా వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి కావాల్సినంత తగినంత ఉపాధి అవకాశాలు లేకపోవటం, ఉద్యోగ అవకాశాలు లేకపోవటం, పుట్టినందుకు బతకాలి కదా, బతకాలంటే తినాలి కదా, తినాలంటే ఉండాలి కదా, అవి లేనప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయో అక్కడ అన్వేషించుకుంటూ పోతారు. అది మానవుడు సంచార జీవనం అలా సాగింది. అట్లాగే వీళ్ళు మనకి ప్రాథమికంగా ఇప్పుడు చూస్తే కొంతకాలం, కొన్ని దశాబ్దాలుగా ఉత్తర రాష్ట్రాలు, దక్షిణ దేశ రాష్ట్రాలు చూస్తే ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి బాగా ఉంది, అటు పోల్చినప్పుడు కొంచెం తక్కువగా ఉంది. సహజంగానే అక్కడ వాళ్ళ కొత్త కొత్త సంతతి వస్తూ ఉంటారు. సంతతి పెరిగినప్పుడు అక్కడ ఉన్న అవకాశాలు అంతకుముందు ఎంతమంది పని కావాలో ఇప్పుడు అంతకు మించి రెట్టింపు, అంతకంటే కొన్ని రెట్లు మనుషులు ఉంటారు. పనికి అవసరమైన 10 మంది కావాలంటే అక్కడ 100 మంది ఉంటారు. మరి ఆ 90 మంది ఎలా బతకాలి? వాళ్ళు ఎక్కడ అని చెప్పి బయలుదేరుతూ ఉంటారు. ఆ బయలుదేరే ప్రయాణంలో ఇటు ఎత్తుక్కుంటూ ఇటు వస్తూ ఉంటారు. అదే కామన్ గా చూస్తున్నాం కదండి, వాళ్ళు రావటం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి ఏ పని అయితే అక్కడ వచ్చో, ఉదాహరణకి నేను చెప్తాను సార్, ఊర్లలో సాయంత్రం అయితే చాలు మిర్చి బజ్జీలని, సమోసాలని చెప్పి, లేకపోతే పునుగులు, ఇవి మనకి ఎంత ఫేమస్, ఇవి ఎక్కువగా ఊర్లలో కూడా, ఇప్పుడు మన దగ్గర కావచ్చు సిటీల్లో, టౌన్లో, పల్లెటూర్లలో ఇవి చాలా. కానీ అలా సిటీ కల్చర్, అలా టౌన్లు మళ్ళీ పల్లెటూర్లకు వెళ్తే అక్కడ కూడా పానీపూరీలు, చాట్లు, అంటే ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్ళే ఇవి చేసేది. అంటే వాళ్ళు ఏవైతే వాళ్ళ ఆహార పదార్థాలు ఉన్నాయో అవే ఇక్కడ అలవాటు అయిపోతూ ఉన్నాయి. వారు రావడమే కాదు, వాళ్ళ ఆహార అలవాట్లను కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారు. మన వాళ్ళు అంతే ఆసక్తిగా తింటూ ఉన్నారు. అంటే మరి మన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు చెప్పింది కరెక్టేనమ్మా. ఇప్పుడు వాళ్ళు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండటానికి వాళ్ళ కారణాలు ఏంటంటే, వాళ్ళు ఉండటానికి జీవన వ్యయం తక్కువ అవుతుంది వాళ్ళు ఉండటానికి. అది వాళ్ళు వచ్చి తయారు చేయడం అనే దానికి ఇప్పుడు మనకి పట్టణ ప్రాంతానికి, గ్రామీణ ప్రాంతానికి సాంకేతిక పరిజ్ఞానం, రవాణా సదుపాయాలు, టెలికమ్యూనికేషన్ పెరగటం, ఇవన్నీ రావడంతో, ఆధునిక అన్ని గ్యాడ్గెట్స్ రావడంతో అంతరం తగ్గింది. పట్టణ ప్రాంతానికి, గ్రామీణ ప్రాంతానికి, నగరవాసానికి, పల్లెవాసానికి ఉన్నది అంతరం తగ్గింది. అందులో పిల్లలు అనేక మంది పట్టణాలకు వెళ్ళి చదువుకుని, ఉన్నత విద్య చదువుకుని, మరలా చదువు మధ్యలో ఉన్న గ్యాప్లో గ్రామాల్లో ఉంటున్నారు. వాళ్ళకి అక్కడైన ఆహార అలవాట్లు ఇక్కడ కూడా కొనసాగించడానికి అందుబాటులోకి వీళ్ళు ఎక్కువ మంది ఉండేటప్పటికి వీళ్ళకి అవసరం, వాళ్ళకి ఆ విధంగా అవసరం, వాళ్ళకి బ్రతుకుదేరు అవసరము. వీళ్ళకేమో అంతకుముందు పట్టణాల్లోకి, టౌన్లోకి, చదువులకి, ఉద్యోగాలు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏమి తిన్నారో అవి వీటి కోసం వస్తే ఇక్కడ వీటి ఎత్తుకుంటూ పోతున్నారు. వీటిని గమనిస్తే మనకి మీరు చెప్పే స్టాల్స్ దగ్గర ఉన్న వాళ్ళలో మిడిల్ ఏజ్, అబవ్ ఏజ్ వాళ్ళు ఎవరు కనిపించరు. ఎక్కువ మంది స్టూడెంట్స్ కనిపిస్తూ ఉంటారు. హై స్కూల్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళు ఇలా ఉంటారు. నేను గమనించింది అయితే వీళ్ళలో కూడా ఎక్కువ మంది ఆడపిల్లలు ఉంటారు. అందుకంటే వాళ్ళకి అది ఒక మీటింగ్ ప్లేసు, ఒక కాసేపు మాట్లాడుకోవడానికి సదుపాయంగా ఉంటుందని. వాడికేమో వీళ్ళు మన భాష వచ్చి రాకుండా వీళ్ళకి గొడవ ఉండదు, సప్లై ఏదో చేస్తాడు. అదిగాక వీళ్ళు ఇంటి దగ్గర ఇవన్నీ తిని ఈ అలవాట్లు పోయి కొత్త అలవాట్లు, ఏదైనా కొత్త ఒకటి ఏదో అంటారు కదా, కొత్త మోజులు ఉంటాయి కదా, కొత్త మోజుల కోసం అటు వెళ్తూ ఉంటారు. కానీ ఇదే సమయంలో ఇప్పుడు మీరు చెప్పి ఈ పిల్లలు కాకుండా మనకి ఈ రావటం వల్ల పూర్తిగా మన స్థాయిలో ఏం బాగాలేదు.
ఈ ఎఫెక్ట్ బజ్జీలు ఏం పడలేదంటారా? పూర్తిగా బాగాలేదు. హ్మ్. ఇప్పుడు మా ఒక గ్రామం తీసుకుంటే ఇవి 2, 3 ఉంటే హ్మ్. అవి 10, 12 ఉన్నాయి. పునుగులు బజ్జీలు ఉన్నాయి. ఆ. ఆ ఏజ్ వాళ్ళు ఆ అరుగుల మీద కూర్చునే వాళ్ళు, ఆ కాఫీ హోటల్కి వెళ్ళేవాళ్ళు, అవి తినేవాళ్ళు, ఆ సెక్షన్ ఉంది. హ్మ్. అంటే ఇప్పుడు వీళ్ళు లేకపోతే వాళ్ళు పెరిగి ఉండేవాళ్ళు కొంత. హ్మ్. సహజమే కదా ఇంకా అది. అవును. వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వలసలకు సంబంధించిన మనం ఈ దేశం ఏళ్ళనే కాదు, హ్మ్. మన దేశాన్ని నుంచి ఇతర దేశాలకు కూడా చూసుకుంటే హ్మ్. ఇప్పుడు మనకి ఈ వీసాలు, పర్మిట్లు, B1లు, B1లు, H1లు ఈ గొడవ అంతా ఏంటి? వాడు బ్రతుకు తిరిగి వస్తున్నారు, వీళ్ళు అదే. కాకపోతే పెద్ద స్థాయిలో అనమాట లగ్జరీ జీవితం గురించి. హ్మ్. ఇప్పుడు మీరు గమనిస్తే ఇజ్రాయెల్లో పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఏదో ఎంత బీభత్సంగా ఉంది అక్కడ. హ్మ్. కానీ హర్యానా రాజధాని పక్కన ఉన్న హర్యానా నుంచి, పెద్ద రాష్ట్రమైన యూపీ నుంచి హ్మ్. కొన్ని లక్షల మంది ఇజ్రాయెల్లో ఉన్నారు, ఇప్పటికి వెళ్తున్నారు. హ్మ్. 15 రెట్లు ఎక్కువ వస్తుంది ఇక్కడ సంపాదన కంటే వాళ్ళకి. 15 ఆ. రెట్లు. ఆ. వాళ్ళు ఏమంటున్నారు ఇది చూసి ఏమవుతామంటే ఎక్కడైనా నుంచైనా పోయేదే, ఎక్కడున్నా పోయేది, అక్కడున్నా పోయేది. ఇక్కడ ఇంత వస్తుంది కదా, ఇక్కడ ఉంటున్నాం అని అంటున్నారు. సో అదే పద్ధతి ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు. అదే అది ఒక దేశాలది, అది ప్రాణాలకి ఇది ఏం జరుగుతుంది, ఇది అంత ప్రమాదం లేదు కదా వాళ్ళు ఇక్కడ రావడం వలన. అలాగే చూస్తే అమెరికాలో మనం చెప్పుకునే ఐటీలు ఇవన్నీ అప్గ్రేడెడ్ ఇంటెలిజెంట్లు వీళ్ళందరూ ఇంటలెక్చువల్స్ వదిలేసేయండి. ఇదంతా స్ట్రక్చర్లుగా ఉంటుంది, ఫార్మల్గా ఉంటుంది. ఇల్లీగల్గా వెళ్ళేవాళ్ళు. అది ఎటువంటి స్టేట్స్ నుంచి? గుజరాత్, పంజాబ్, కొన్ని లక్షల మంది ఉన్నారట. దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ అమెరికా. అమెరికాలో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే క్లైమేట్ క్రైసిస్ కాదు, లేకపోతేనేమో ఇది చైన్ సప్లై కాదు, లేకపోతేనేమో ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఆయిల్ కాదు, అమెరికాకు సంబంధించి ఇది మేజర్ ప్రాబ్లం అంటున్నారు. ఇప్పుడు ఎందువల్లంటే ఇల్లీగల్ అనేటప్పటికి ఏ డాక్యుమెంట్ ఉండదు. లీగల్కి వెళ్ళే వాటి దగ్గర ఈ తీసేయడం, క్యాన్సిల్ చేయడం, వాటితో చేయడానికి ఉంటుంది. అది అక్కడ బికమ్ బిగ్ ప్రాబ్లం. అమెరికాలో కూడా చాలా పెద్ద మేజర్ సమస్య అవుతుంది. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? ఇక్కడ మార్గాలు లేకే కదా. అది ఇల్లీగల్ పోవడం అంటే అది ఛాలెంజ్. అది ఏమైనా జరగవచ్చిన వాళ్ళకి అంత రిస్క్ తీసుకుంటున్నారు. అంటే బ్రతుకు అంత భారం అయిపోయింది అనమాట ఉన్న చోట. బతకడం కోసం, జీవించడం కోసం, జీవిక కోసం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎవరైనా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు ఎలా వెళ్తున్నారు. ఇట్లా మన కేరళ చూస్తే వాళ్ళు నర్సింగ్ సంబంధించి వరల్డ్ వైడ్ వాళ్ళే ఉంటారు అక్కడ. కేరళకి ఇన్ఫ్లో ప్రపంచవ్యాప్తంగా ఉంది. అలాగే మనం చూడాలి. ఇప్పుడు అమెరికాలో ఇమిగ్రెంట్ చూస్తే మెక్సికో ఫస్ట్. అంటే వాటి వల్ల మనకి అవకాశాలు పోవటం కానీ మనకు అవకాశం ఇప్పుడు మనకుంది క్రీమీ లేయర్ అంతా పోతుంది కదా అక్కడికి. పై లెవెల్లో చూసుకుంటే వాళ్ళు ఇక్కడ ఉంటే ఉపయోగపడతారు కదా. మనం చెప్పుకుంటాం వీళ్ళు వాళ్ళు సీఓ ఈ సీఓలు అని. దానివల్ల ఈ దేశానికి వనగూరేది ఏముంటుంది? అట్లాగే మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. వీళ్ళు వెళ్ళటం వల్ల అక్కడ నుంచి ఇక్కడికి ఫారిన్ ఎక్స్చేంజ్ పంపిస్తారు. ఆ అమౌంట్ ఇక్కడ డిపాజిట్ పెరుగుతాయి, మన ఫారిన్ రిజర్వ్స్ పెరుగుతాయి. దాంతో మనకి ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏ ఇష్యూ కూడా వన్ సైడ్. ఇప్పుడు మనకుందా అంటే ఇప్పుడు నార్త్ సైడ్ వాళ్ళు వచ్చి మన అంటే ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఎక్కువ పని చేయటం కానీ, ఇక్కడ ఎక్కువ పనుల్లో, రెస్టారెంట్లో, పెట్రోల్ బంకుల్లో, మిగతా నార్మల్ చిన్న చిన్న హోటల్స్ లో ఇలా చేయటం వల్ల మన వాళ్ళకి అక్కడ ఏమైనా ఉద్యోగ అవకాశాలు పోవటం ఇలా కూడా జరుగుతాయి కదా. నష్టం ఉందా అని అంటే ఏం చెప్తారు మీరు? మనకు నష్టం అంటారా? అంటే ఇక్కడ ఏ ప్రాంతం ఏది ఊరు అనే దానికంటే మనం ఇది దాని యొక్క నేచర్ గురించి తెలుసుకుంటే, రూట్స్ లోకి వెళ్తే మనకు అవగాహన ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవకాశాలు అంటే ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఇంకోటి పెట్టుకుంటాడు, న్యాచురల్గా అది కొంత నష్టమే. అట్లా అని చెప్పేసి ఇప్పుడు వాడి రాబట్టి ఆ వంటకం ఏంటో అది ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. అది మనం కూడా వండుకోవచ్చు, మనాడు కూడా అవి పెట్టుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటే అడ్వాంటేజ్. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది అంటారు. మనం కళకి అర్జోడు పెట్టుకుంటే ఆ రంగులోనే కనిపిస్తుంది. అది దాని వాస్తవం వేరు. సో అవకాశాలు అనేవి అందరికీ ఉంటాయంటారా? అందరికీ అంటే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనిషి పొట్టతోటే జన్మించట్లేదు, స్టమక్ తోనే ఆకలితోనే జన్మించట్లేదు. చేతులు ఉంటున్నాయి పనిచేసేవి. వీడి పనికించగలిగితే అలాగే బుద్ధి ఉంటుంది పనిచేసేది. వీడి పని కల్పించగలిగితే అవకాశం అనేది లేకపోదు. ఖచ్చితంగా ఎందుకంటే సృష్టిలో ఉంటుంది అవకాశం. అంటే మనం క్రియేట్ చేసుకోవాలి అని అంటారు. ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పేసి మనం లోపల ట్రస్ట్ ఉండాలన్నమాట. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.